వెంకట్ 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 దగ్గర రావాలి. వెంకట్ ఇప్పుడు మన ఎన్టీవీ యాంకరు సిద్ధం లలిత్ గారు మాట్లాడతారు. ప్రియమైన నటుడు పిల్లను శ్రీ టీవీ సుధాకర్ నాయుడు గారి మాట్లాడుతున్నారు. సిద్ధం చేసుకోండి, ఆయన స్పీచ్ గుండె సిద్ధం చేసుకోండి. నేను కాపని తెలియదు ఎవరికి, అమ్మ అనుకుంటాను, కొంతమంది రెడ్డీస్ అనుకుంటాను. బట్ అమలాపురంలో పుట్టిన కాపుంది. నేను చాలా సింపుల్గా బతుకుతాను, నాకు చాలా సింపుల్గా ఉంటాను. ఓకే, నేను నా బతుకు నేను బతుకుతుంటే నాకు మంచి మిత్రుడు నా శ్రీహరి. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగితే, నేను యాక్చువల్గా లాయర్ని, ఆంధ్రాలో పుట్టా కానీ చెన్నై ఢిల్లీలో లా చదువుకుని అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను లాలో. ఎవరికి తెలియదు, హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేయలేదు. సీఎన్ఎల దగ్గర ఒక గొప్ప గుణం ఉంది, 10 మందికి సాయం. సో చాలాసార్లు ఎవరెవరినో పరిచయం చేశారు. ఎవరన్నా వీళ్ళంతా అంటే మన కాపులన్నా అని నాకు కొంతమందిని చూపించారు. ఒక రిక్షా వాడు కొడుక్కి 90% వస్తే ఫర్దర్ స్టడీస్కి సీట్ రాకపోతే రిక్షా తొక్కుకోవడం చూపించాడు నాకు. ఒక పని మనిషి కూతురికి 82% వస్తే ముందుకెళ్ళి చదవలేక పక్కింట్లో పని మనిషిగా పని చేయడం చూపించాడు నాకు శ్రీహరి. ఇలాగ ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, ఏంటన్న పరిస్థితి అని అంటే చెప్పాడు. నేను బతుకున్నంత కాలం నేను చేస్తాను జీవి, నాకేమన్నా అయితే నువ్వు చేసి పెట్టాను. నీకేమవుతానా అంటే 6 నెలల క్రితం చెప్పాడు, ఎక్కువ రోజులు బతకండి జీవి అని. సో అలాంటి ఒక మహానుభావుడికి నేను కూర్చునే మాట ఇచ్చా, అన్న నేను చేస్తానే ఒక మాట అనేసాను. ఇంత తొందరగా వెళ్ళిపోతాడని నేను నన్ను దూరం చేసి వెళ్ళిపోతున్నా. చేయలేదు. There is every day when I miss my friend. సో ఆయన శ్రీహరి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్న తరుణంలో నాకు సొంత అన్నయ్యలు అంటాడు అడ్డగల్ రమేష్ బాబు, మా ఇమ్మడి సత్యనారాయణ గారు, మా ఎంఎస్ఆర్ అన్న, వీళ్ళంతా కూర్చుని అన్న మనం కాపులు, మీరు ఆంధ్రాలో చదవలేదు, మీకు పెద్దగా తెలియదేమో, 5% ఉన్న జాతి అన్నా మనదే అన్న. ఈ పర్సంటేజ్ గొడవ ఏంట్రా బాబు నేను అడిగితే కొన్ని బుక్స్ తెచ్చిచ్చారు, నా నెత్తి మీద పడేశారు, వీడియోస్ చూపించారు నాకు. అన్న ఇది మన కాపు చరిత్ర. 4 రోజులు పట్టింది ఆ కాపు పుస్తకం చదవడానికి. కాపు కమ్యూనిటీ కాల్ కాపు. 100 ఏం చేయగలం, అసలు ఈ జాతి ఏంటి అని చెప్పి ఇంకో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓన్లీ హైదరాబాద్లోనే 42 కాపు సంఘాలు ఉన్నాయంట. మొత్తం ఆంధ్రాలో 200 పైన కాపు సంఘాలు ఉన్నాయంట. వీటికి ఒకదానికి ఒకటి సంబంధం లేదంట. యూనిటీ లేని కమ్యూనిటీ మంది అని చెప్పి వేరే కమ్యూనిటీస్ చెప్తున్నాయి మన గురించి. కాపులు ఎప్పుడు ఐకమత్యం అతలేరు అని రాసుకుంటున్నారు వాళ్ళు. సరే ఇది ఎంతవరకు చూద్దామని ఆంధ్ర అంతా టూరిల్లో పోయిందలా. కాపుల్లో ఐక్యమత్యం లేకపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద చిన్న పరిశోధన చేసి నేను అరిటాకు రమేష్ అన్న, మా తమ్ముడు బాలాజీ, మా గురువు గారు ఇమ్మడి సత్యనారాయణ గారు, మా మిత్రుడు ఎంఎస్ఆర్ కలిసి 20 కార్లు వేసుకుని ఆంధ్రాలో ఉన్న పల్లెటూళ్ళని తిరిగేశాం. లోపం ఒకటి ఈగో. ప్రతి ఓడు రాజే, ప్రతి ఓడు సీఎంఏ. అక్కడ నాకు సైనికులు ఎవడు కనబడలేదు, రాజులే కనబడ్డారు అక్కడ. ఓకే, నో ప్రాబ్లం. కూర్చుని అన్ని ఆలోచించి సరే పెద్దల్ని ఒకసారి కలవడానికి ట్రై చేద్దాము అని చెప్పి కాపు పెద్దల దగ్గరికి వెళ్ళి తలుపులు కొడుతుంటే చాలా మంది తలుపులు తీలా.
నీకు ఎందుకు పోయి సినిమాలు చేసుకోక నువ్వు. ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి చాలా మంది కలుపుదామని ట్రై చేసిన ప్రాసెస్ లో కాపు యువతతోటి ఇంటరాక్షన్ అయింది. నాలో అక్కడ ప్రతి కాపు కుర్రోడ్లో ఒక పవన్ కళ్యాణ్ కనబడ్డాడు. చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదివితే 22 టర్ములు సీఎంలు వచ్చారు. దాంట్లో 10 మంది రెడ్డి గారులు వచ్చారు, 6 సార్లు చౌదరి గారులు వచ్చారు. మనవాళ్ళు లేరు. నో ప్రాబ్లం. ఒక పవన్ కళ్యాణ్ చూపిస్తుంటారు. ఇంతమంది కాపు యువత కలిస్తే అది కాపుయిజం అవుతుంది. ఈ రోజు కోపట్పల్లి కాపు కుర్రాళ్ళు వేదిక సాక్షిగా చెప్తున్నాను. ఈ రోజు కాపుయిజం దగ్గర బీజ వేస్తున్నాం. ఈ రోజు నుంచి కాపుయిజం అని ఏంటో త్వరగా చూపిస్తాం. కాపులందరినీ కలపడానికి మహాకాపు గర్జన అనే ఒక ఈవెంట్ ప్లాన్ చేశాం. అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాం. ఊరు ఊరు బాడ భోజనం లేక ఎండల్లో పడి తిరిగి చెప్పి నాగార్జున ఎదుర్కొంటే 150 ఎకరాలకు డబ్బులు కట్టి పోలీస్ పర్మిషన్ కూడా పెట్టాం. అప్పుడు మనం ఒరిజినల్ కాపు జాతిలో ఉన్న కాపు అడగలేని ఇవి బయటకు వచ్చింది. నాయకుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సైనికుల దగ్గరికి వెళ్ళి మీటింగ్లు పెట్టుకున్నామని చెప్పి కోపం వచ్చింది. కాపు నాయకులకి ఫోన్లు వచ్చినాయి. ఎవరా నువ్వు ఆఫ్టర్ యాక్టర్ నువ్వేంట్రా కాపు జాతిని కలిపేది? ఎవరే చెప్తున్నారా? కాపుల పుట్టే నేను కాపుని కలిపి ట్యాంక్ వేసుకుని పంచల స్టేజ్ లో ఉన్నవాడు నాయకుడు అయితే జీప్ చేసుకున్నవాడు ఎందుకు నాయకుడు? కాపు యువతని చేద్దామన్న లక్ష్యంతో ఇల్లు వాకిలి సినిమాలో వదులుకొని చెప్తానే సంగతి. ఇప్పుడు ఆ మహాకాపు గర్జన కోసం పర్మిషన్ పెడితే ప్రతి ఓడో వాడి రేంజ్ లో పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు. బూతులు మీకు కాదు, మాకు కూడా వచ్చు. 1 వీక్ చూస్తా. ఎన్ని కోట్ల రూపాయలు సమకూర్చి పెద్ద కాపులందరినీ కలిపి కాపు యువకుల కోసం కాపు మహాగర్జన పెట్టుకుంటే ఈ పంచలు వేసుకున్న లీడర్లు ఆపుతారా? మేము వెళ్ళి స్లోగన్ పెట్టిన తర్వాత కాపు నాయకులంతా యూనిటీ అయ్యారు. ఎవట్రా ఈ జీవి వచ్చి మన కింద పనిచేసి మన సైనికుల్ని మన క్యాడర్ని తీసుకెళ్లి మనల్ని ఇన్వైట్ చేయకుండా వీటికి నిలబడతారో చూద్దాం అని చెప్పి ఛాలెంజ్ త్రో చేశారు. వంగవీటి మోహన్ రంగా కంటే హనుమంతు వారసులు లేవు. గాంధీలు ఉన్నారు, గోడ్సేలు కూడా ఉన్నారు. చాలా రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నా నేను. అర్ధరాత్రి ఫోన్లు చేసి మీ పిల్లల్ని చంపేస్తాం, ఇంటి మీద బాంబు వేస్తా ఉంటారా మీరు? చూస్తా. 1 వీక్ వరకు పర్మిషన్స్ కోసం ట్రై చేస్తా. మహాకాపు గర్జనకి వీళ్ళంతా ఐక్యమత్యం అయ్యి నాకు మహాకాపు గర్జనకి అడ్డం పడితే మీ అందరి ముందు చెప్తున్నా, మీ జిల్లాలకు వచ్చి మీ ఇంటి ముందు గ్రౌండ్ లో మీ క్యాడర్తో పాటు మీ ఇంటి ముందు నేను మీతో కప్పట్లు కొట్టించుకున్నా రాలేదు. నేను మీ నాయకుడిని కాదు. నాకు ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో ఉన్న ప్రతి రక్తం కాపు రక్తం ఇది. ఒక పవన్ కళ్యాణ్ చూపిస్తే ఇంతమంది పవన్ కళ్యాణ్ కనబడతారు. నా దగ్గర కాపుయిజం అనేది ఇవాళ స్టార్ట్ అవుతుంది.
ఏమి రాజకీయాలు బాబు, ఏమి రాజకీయ నాయకులు అర్థం అవుతుంది నాకు. మీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవడో మీకు తెలుసా? ఈ ప్రాంతంలో ఉండే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవడో, ఎంపీ ఎవడో కంటెస్ట్ చేస్తాడో మీకు ఐడియా ఉందా? తెలుసా? అడుగుతున్నా. ఎందుకు తెలియదు? మన కాపు నాయకులు ఆ చౌదరి గారి పార్టీ చుట్టూ, రెడ్డి పార్టీ చుట్టూ తిరిగి పర్యటన చేస్తే రేపు పొద్దున వాళ్ళ బీఫామ్స్ ఇచ్చి వీళ్ళు మీ కాపు నాయకులు అని చెప్పి చౌదరి గారి ఒక రెడ్డి గారి లేకపోవడం వల్ల వేరే కులాలు మనల్ని విభజించి పాలించు ఎందుకు చేస్తారో కాపు పెద్దలంతా ఆలోచించుకోవాలి. మాకు కాపు పెద్దలు కాపుల కోసం చాలా 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 కష్టపడ్డారు. కాపు ఐక్యత కోసం వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. Every government servant also has a retirement stage. Why don't you retire and hand over this Kapu community to this youth? ఇప్పటి వరకు కాపుల కోసం చాలా మంది ఫైట్ చేశారు, చేస్తున్నారు. నవతరం అనేది రావాలి అని చెప్పి నేను ఈ స్టేజ్ ఎక్కిన రోజునే, నవతరం వచ్చిన రోజునే కాపు జాతి ఒకటవుద్ది. అది మీ చేతుల్లో గుర్తుపెట్టుకోండి. మన కాపు జాతికి కిరీటం లాంటి బొత్స సత్యనారాయణ గారికి స్వాగతం. ఆయన అంత బిజీగా ఉన్నా కూడా రాష్ట్రం విడిపోకుండా గట్టిగా పట్టుకుని మనం ఎక్కడున్నాం ఎక్కడున్నామంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాను. రాజకీయాల్లో ఐఎమ్ నాట్ యువర్ లీడర్. ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ. అవర్ లీడర్స్ ఆర్ టు బి ఎలక్టెడ్, నాట్ టు బి సెలెక్టెడ్. బొత్స సత్యనారాయణ గారు తన జీవితం రాజకీయాల కోసం కింద నుంచి పైకి వచ్చిన నాయకులు ఉన్నంత కాలం కాపు జాతికి తేడా లేదు. బొత్స సత్యనారాయణ గారి కోసం అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి ప్లీజ్. ఆయన్ని చూస్తుంటే నెక్స్ట్ సీఎం చూస్తున్నట్టు ఉంటాయన్నమాట. మనం చూస్తుంటే నెక్స్ట్ సీఎం చూస్తున్నట్టు ఉంది. 22 సార్లు కాపు అందరినీ కలిపి కాపు జాతిని కాపు యూత్ చేతిని పెట్టడానికి రీజన్ కూడా అంటే కాపు జాతిని కాపు యూత్ చేతిలో పెట్టడానికి ఒకటే కారణం. ఇప్పటి వరకు కాపు జాతిని ఐక్యమత్యం అవ్వకుండా చాలా మంది చేశారు. మాకు తెలుసు. ఈ కాపు యువసేన అనేది ప్రశ్నలు అడుగుతుంది, ప్రశ్నలు అడుగుతుంది. నువ్వు ఓటేయడం తప్పు. ఒక జాకెట్ ముక్క, ఒక చీర, ఒక క్రికెట్ కిట్, ఒక స్కూల్ బ్యాగ్, సైకిల్, మందు, 1000 రూపాయల నోట్ కాదు. ఓట్ అంటే ఒక పవర్. గాంధీ గారు స్వాతంత్రం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి మనకి స్వాతంత్రం తెచ్చారు. ఆ స్వాతంత్రం గాంధీ గారు బొమ్మలు రోడ్ల మీద ప్రింట్ చేసి మన ఇంటికి పంపిస్తారు. ఇది ఆగాలి. రాబోయే కాలంలో 3 అడుగుల ముందుకు వచ్చే ఏర్పాటుని మన రావత్ కృషిగా మన పెద్దలందరూ సహకారంతో చేస్తామన్న విషయాన్ని మరి మీకు మనం చేస్తూ అమర్నాలు చెప్పడం చేస్తారు కాబట్టి ఏ పిల్లలు అయిపోతుంది అది కాబట్టి వాస్తవాన్ని విషయాన్ని మీకు మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. బొత్స సత్యనారాయణ గారు చెప్పింది 100% నిజం. మేము కాపు యువసేన తయారు చేసింది ఎందుకంటే కేసీఆర్ గారు 10 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే 10 జిల్లాలు కలిపిన రాష్ట్రం ఇవ్వడానికి ప్రిపేర్ అయినప్పుడు 1,00,000 మంది కాపు యువతతోటి ఆమరణ నిరాహార దీక్ష
పోరాటం అవసరం, అందులో తేడా లేదు. పోరాటం చేస్తే కానీ ఈ సమస్య కూడా అది సమస్య పరిష్కారం రాదు. అంటే ప్రస్తుత పరిస్థితులు అవి ఉన్నాయి. మేము అధికారం ఉన్నప్పటికీ కూడా పోరాటం చేసుకునే పరిస్థితి మనకు అసలు ఆయా పరిస్థితులు ఉత్పన్నమైంది. దానికి కారణాలు మరి మీకు నేను ముఖ్యంగా ఇంత మా చెప్పలేదు, కానీ పోరాటం అవసరం తప్పకుండా ఏ సమస్య విషయాన్ని మీ అందరికీ కూడా నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడను. దయచేసి సంబంధం త్వరలో అన్ని ఛానల్స్లోనూ కాపు యువసేన అనేది ఆవిర్భావం ఎక్కడ జరుగుతుందో అనౌన్స్ చేస్తాం. కాపు జాతి మీద ప్రేమ ఉన్న ప్రతి కాపు యువకుడు అక్కడికి వచ్చి తొడగొట్టి మీసం తిప్పి నేను కాపు మనం పెద్ద నేను ఎప్పుడూ చెప్పాను, నేను ఇక్కడికి తప్పక కొట్టించుకోవడం రాలేదు. ఇంకొకటి, నేను ఎప్పుడు మీ నాయకుడిని కాదు. సంవత్సరాల నుంచి మన కాపు నాయకులు ఎంతో శ్రమించి కాపుల్ని తిరిగి బీసీలో కలపాలనే అంశాన్ని మేము కాపు గర్జనకి పేరు పెట్టిందే వంగవీటి మోహన్. నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాను. ఒకటే చెప్తున్నా, కాపు యువతని ఏకం చేసే కంకణం నేను కట్టుకున్నాను. నాకు బెదిరింపు కాల్స్, బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏం చేస్తాం, గడ్డ గుడ్డు ఏం చేస్తాం అని. అరే బాబోయ్, ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కడుతున్నా, నా ఇల్లు బయట అమౌంట్లు ఇంటి బయట అంటించి బయటకు వెళ్తున్నాను. కాపులందరూ ఏకం చేసిన తర్వాత కాపు యువత అంతా కలిసి కోటి లెటర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తాం. వీఆర్ ఇన్ డెమోక్రాటిక్ కంట్రీ, బట్ దర్ ఇస్ నాట్ డెమోక్రసీ. బ్రిటిష్ వాళ్ళు ఎంతో విభజించి పాలించు అనేది అందరు రాజకీయ పార్టీలు ఇదే చేస్తున్నాయి. కాపులందరూ విడగొట్టి వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చారు. మళ్ళీ 2009లో వచ్చారు. ఎవరు చేర్చల మహాకుట్ర 1951 నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎం అయిన వారం రోజులకే కాపుల్ని ఓసీలోకి చేర్చారు. మళ్ళీ నెక్స్ట్ సీఎం గారు మళ్ళీ బీసీలోకి చేర్చారు. మళ్ళీ ఆయన సీఎం అయి మళ్ళీ చేర్చారు. అప్పుడు నుంచి ఎందుకు అడగలేదు క్వశ్చన్స్? మన చదువు లేదా, మనకు రాదా బాధ? మన నాయకులు అమ్ముడుపోయారా? ఎవడు పెడతాడు కాపు బీసీలో చేర్చాలని రోడ్ల మీద ట్రాఫిక్ ఆపి అక్కడ ఆమరణ హార్దిక్స్ అని చెప్పి సడన్ గా విరమించేసుకుని సడన్ గా ఏదో కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. ఎందుకు అడగలేదు? ఇక్కడ నుంచి ఎవరన్నా కాపు జాతిని తాకట్టు పెట్టిన కాపులు మా ఎంతకాలం ఉన్నారని చెప్పినా కూడా కాపు యువసేన అది అడుగుతుంది. కాపు యువసేన ఆవిర్భావం ఈ నెలలోనే 22వ తారీఖు వైజాగ్ లో చేస్తాను. మీరందరూ రండి. నేను లాస్ట్ లో మాట్లాడతాను, మీరు ప్రిపేర్ అయ్యండి. మిమ్మల్ని స్టేజ్ ఎక్కిస్తాను. అన్ని కాపుయిజం, 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 కాపుయిజం. థ్యాంక్ యూ. ఇదే ఆవేశం లాగా ఉంచండి. కాపుల్ని బీసీలోకి తిరిగి ఎందుకు చేర్చడం, నా ప్రాణాలు ఇచ్చిన చేర్పిస్తాను చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. కాపు వ్యవసాయ దయచేసి అంతా వేదిక నుంచి ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని ఒక చిరు కోరిక కోరుతున్నారండి. మీరు ఎన్టీవీ యాంకర్ గా మీకు సుపరిచితమే కదా, డాక్టర్స్ మీద కాపీ టేబుల్ రాసిన కదా, ఇది మన కాపు సోదరి మధ్య ఒకసారి మనందరికీ పరిచయం చేయాలి. Thanks a lot.